జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్నాడు. అమరావతికి మేము సపోర్ట్ చేయము అని చెప్పేశాడు. తప్పేం లేదు. మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదంటున్నాడు, రాజధాని అవసరం లేదంటున్నాడు. రాజ్యాంగంలోనే రాజధాని లేదు కదా. అలాంటప్పుడు ఈ 1,00,000 ఎకరాల రాజధానిని ఏ విధంగా కడతాడు? ఇప్పుడు దీనికి 2,00,000 కోట్ల రూపాయలు కావాలి. ఎక్కడి నుండి తెస్తాడు? చంద్రబాబు నాయుడు 7 సంవత్సరాల్లో రాజధాని కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. మిగతా డబ్బు ఎక్కడి నుండి తెస్తాడని అడుగుతున్నాడు. 7 సంవత్సరాలు అంటే లాస్ట్ టైము 14 నుంచి 19 వరకు 5 సంవత్సరాలు, ఇవి ఒక 2 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు అంటే మధ్యలో ఈయన ఏం చేయలేదని ఒప్పుకున్నాడు. 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు రాజ్యాంగంలోనే రాజధాని లేదన్నటువంటి ఈ వ్యక్తి మరి 3 రాజధానులు ఎలా వచ్చాయి? ఆయన పేపర్ చూసి చదువుతున్నాడు, మొత్తానికి ఏదో ఒక విధంగా చెప్తున్నాడు. అది చూసి ఏదో అటో ఇటో చెప్తున్నాడు. కానీ రాజధాని విషయంలో ఇంత క్లారిటీ లేనటువంటి ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని నేను ఇక్కడే చూస్తున్నాను. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని 3 రాజధానులు అన్నాడు. మళ్ళీ తెలుగుదేశం వస్తే ఏం చెయ్యాలి? వాళ్ళు మళ్ళీ రాజధాని అమరావతి అనకుండా మనం ఏం చెయ్యాలన్న విషయం 5 సంవత్సరాలు విస్మరించారు. పైగా నేను అందరికీ ఫ్రీ పథకాలు ఇచ్చేస్తాను, అందరి అకౌంట్లో డబ్బులు వేసేస్తాను, కాబట్టి నాకే మళ్ళీ ఓట్లు వేస్తారు, కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు వచ్చే ప్రసక్తే లేదు, కాబట్టి దారుణంగా ఓడిపోయింది కాబట్టి తెలుగుదేశం ఇక మనకి తిరిగి ఉండదు అనుకున్నాడు. అందుకే ఒకవేళ తెలుగుదేశం వస్తే ఏం చెయ్యాలి అన్న ఆలోచన లేదు. ఈరోజు తెలుగుదేశం వచ్చి దాన్ని ఏకంగా రాజధానికి మళ్ళీ కట్టడమే కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వస్తే ఏం జరుగుతుందో తెలియదు. రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీన్ని చట్టబద్ధత చేయాలని ఈరోజు అసెంబ్లీలో దాని గురించి మాట్లాడి ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు పాస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతులు ఇచ్చేసింది. ఇక బిల్లు పాస్ అవ్వడమే అని చెప్పు, దానికి ఎవరు వ్యతిరేకం చెప్తారు? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమొచ్చేసి ఇలా మాట్లాడుతున్నాడు. మేము దానికి వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు దీనికి ఇన్ని లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తాము, మరి సంక్షేమం ఏం చేస్తాము, అభివృద్ధి ఎక్కడి నుండి చేస్తాము, డబ్బంతా అమరావతిలో పెట్టిస్తే అని అంటుండే. మరి ఎందుకు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఓడిపోయిన వెంటనే ఇక్కడ అదేదో ఒక వార్తాపత్రిక ఇది పెడితే అక్కడికి వెళ్ళాడు, విజయవాడ వెళ్ళి మాకు అమరావతి రాజధాని, దాని ఎటువంటి అభ్యంతరం లేదు, మా నాయకుడికి కూడా ఎటువంటి అభ్యంతరం లేదు అన్నాడు. అంబటి రాంబాబు అదే అన్నాడు, జగన్మోహన్ రెడ్డి అదే అన్నాడు. 2014లో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి అదే అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇన్ని మాటలు మారుస్తున్నాడు. ఇప్పుడు అమరావతి రాజధాని అంటే రాయలసీమ వాళ్ళకి వ్యతిరేకత లేదు, ఉత్తరాంధ్ర వాళ్ళకి వ్యతిరేకత లేదు, కోస్తాంధ్ర వాళ్ళకి వ్యతిరేకత లేదు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇన్ని మాట్లాడాలి? అంటే చెప్తున్నాడు, నేను మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధాని చేయను. మరి ఇన్ని వేల కోట్లు ఏదైతే ఉన్నాయో పెట్టుబడులు, అవి అలాగే వృధా అయిపోవడమే ఒకవేళ వస్తే. మరి ఇలాంటి వ్యక్తి ఇంత క్లారిటీగా మాట్లాడుతున్నప్పుడు రేపు పొద్దున్న ఎలా గెలిపిస్తారు ప్రజలు? అమరావతి ప్రజలు ఎలాగో మనకు ఓట్లేరు, మనం ఎలాగో వీళ్ళకి వ్యతిరేకం అయిపోయాము, అలాంటప్పుడు మనం ఎందుకు స్టాండ్ తీసుకోవాలి అమరావతి రాజధాని అని? కాబట్టి మనం ఒకటే రాజధాని అనొద్దు, దీని మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఇది ఒక నీటిలో కడుతున్నారు, పంట పొలాల్లో కడుతున్నారు, ఆ వ్యతిరేకతని మనం క్యాష్ చేసుకుందాము, మనం ఓట్ల రూపంలో మార్చుకుందాము, ఎలాగో ఇక్కడ చెడ్డైపోయాము అమరావతిలో, కాబట్టి మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యతిరేకత మనకి పాజిటివ్గా మారిపోతుంది. అంటే అమరావతి మీద చాలామంది వ్యతిరేకత ఉందట. ఆ వ్యతిరేకత వల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి స్టాండ్ జనాల్లో మంచి పాజిటివ్ తీసుకొస్తుందని చెప్తున్నాడు. అందుకోసమని ఇలాంటి అటుగాక ఇటుగాక మాటలు. అంటే రాజధానికి ఓకే చెప్పలేదు, వద్దు అనట్లేదు, అలాగని అది ఓకే అనట్లేదు, చెప్పేస్తున్నాడు. అయితే ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు, 2 లక్షల కోట్లు ఎక్కడి నుండి తెస్తాము, అభివృద్ధి ఏం చేస్తాము, మిగతా పనులు ఎలా చేస్తామని. మరి 2 లక్షల కోట్లు పనిచేసేవాడు అప్పు తీసుకొచ్చి ప్రజలకి ఎవరికి ఉపయోగం? ఏదైనా ఇదిగో నీ హయాంలో ఇది కట్టామని ఒక పోలవరం పూర్తి చేశారా? లేకపోతే ఒక అమరావతిలో ఏదైనా ఒక బిల్డింగ్ కట్టారా? పోనీ విశాఖపట్నం అన్నారు, పరిపాలన అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ విశాఖపట్నం అన్నారు, విశాఖపట్నంలో ఏం కట్టారు? రుషికొండ దగ్గర ఏమొచ్చేసి దాన్ని తవ్వేసి 8 బ్లాక్లు కట్టుకున్నారు మీకు అనుగుణంగా. మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు, మీకు ఎదురు లేదు, తిరిగి లేదు, ఒక 20-30 సంవత్సరాల వరకు అని ఇష్టం వచ్చినట్లు కట్టారు. ఏమైంది? అవి ఎందుకు పోకుండా అలాగా బూడిదలో పోసిన పన్నీర్లాగా 500 కోట్లు వృధా అయిపోయినాయి. అలాగా మీ హయాంలో ఇది కట్టాము, ఇది చేసాము అని చెప్పాలి. పెద్ద వెంట ముఖ్యమంత్రిగా పరిపాలించారు కాబట్టి ఈరోజు మళ్ళీ అమరావతి విషయంలో ఇంత భయంకరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే తెలుగుదేశంకి ప్లస్ అవుతుంది.